Hi guys, welcome back to Man of Cricket. India versus South Africa second T20 Mulampur. So first T20 చూసుకుంటే కటక్లో ఇండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాను క్రంబుల్ చేసింది. ఆల్మోస్ట్ 101 రన్స్ తేడాతో గెలిచింది. అలాగే మనం హార్దిక్ పాండ్యా కంబ్యాక్ పర్ఫార్మెన్స్ కూడా చూసాం. సో సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటుంది. అసలు ములంపూర్లో పిచ్ బిహేవియర్ ఏంటి, బ్యాట్మెన్స్ ఫేవరా, బౌలర్స్ ఫేవరా, అలాగే యావరేజ్ స్కోర్ ఎలా ఉంది, ప్లేయింగ్ 11లో కాంబినేషన్లో చేంజెస్ ఏంటి, విన్నింగ్ స్ట్రాటజీ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఆ మ్యాచ్ వచ్చేసరికి ములంపూర్. సో ములంపూర్ అంటే లైక్ పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్ ఆడింది కదా, సో అది ఒక కొత్త స్టేడియం. సో అక్కడ మ్యాచ్. సో ఓవరాల్గా చూసుకుంటే ఆ మ్యాచ్ వచ్చేసరికి బ్యాలెన్స్ బిట్వీన్ బ్యాలెన్స్ వికెట్ అని చెప్పచ్చు. బోత్ బ్యాటింగ్కు అలాగే బౌలింగ్కు ఉంటుంది. సో బ్యాట్మెన్స్ వచ్చేసరికి మ్యాక్సిమం పవర్ ప్లే క్యాపిటలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే పవర్ ప్లే అయిపోగానే స్పిన్నర్స్కి గ్రిప్ ఉంటుంది. సో స్పిన్నర్స్ అనేది ఎఫెక్టివ్గా మారుతారు. అండ్ అవుట్ఫీల్డ్ చూసుకుంటే క్విక్గా ఉంటుంది. సో స్ట్రోక్ ప్లే చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక్కడ ములంపూర్లో. సో చేజింగ్ అనేది ఈజీ అయ్యింది. ఓవరాల్గా యావరేజ్ విన్నింగ్ స్కోర్ ఈ గ్రౌండ్లో చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 171-172 అనేది ఫస్ట్ ఇన్నింగ్స్ వాజ్ 172 అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ఇన్నింగ్స్ ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 170. సో హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ జీటీ ఐపీఎల్ మ్యాచ్, అది క్వాలిఫైర్ సంథింగ్ అనుకుంటా. సో అక్కడ ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 228 ఫస్ట్ బ్యాటింగ్ చేసి 228 రన్స్ చేసింది. అండ్ చేజింగ్లో వచ్చేసరికి జీటీ 208. సో అదే హైయెస్ట్ స్కోర్. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే సమ్ డొమెస్టిక్ మ్యాచెస్లో సమ్వేర్ అరౌండ్ 55 ఉంది మేఘాలయ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐపీఎల్ 95 కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో 95 వాజ్ ద లోయెస్ట్ స్కోర్. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఈ పిచ్ వచ్చేసరికి పేసర్స్ కంటే స్పిన్నర్స్కి యావరేజ్ ఉంది. సో స్పిన్నర్స్ ఎఫెక్టివ్. సో పేసర్స్ కంటే స్పిన్నర్స్ వికెట్స్ తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ 11, సో ప్లేయింగ్ 11లో ఇండియాలో కాంబినేషన్స్లో చేంజ్ లేకపోవచ్చు, ఎందుకంటే విన్నింగ్ సేమ్ స్ట్రాటజీ. వెన్ ఇట్ కమ్స్ టు జితేష్ శర్మ బదులు సంజు శాంసన్ అంటే సో అది జరగదు. అలాగే శుభ్మన్ గిల్ ప్లేస్లో సంజు శాంసన్ అనేది కూడా జరగదు, ఎందుకంటే శుభ్మన్ గిల్ వాజ్ ద వైస్ కెప్టెన్. అండ్ వన్ మోర్ టైమ్ వీ నీడ్ టు గివ్ 2 more గేమ్స్ ఫర్ హిమ్ టు డిసైడ్. సో అతను ఇండియాలో ప్లేయింగ్ 11లో చేంజెస్ ఏముండకపోవచ్చు. ద ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ టు కన్సిడర్, సో ఇక్కడ చేంజ్ అంటూ ఏమన్నా చేయాలంటే బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం దూబేన్ వచ్చేసరికి ఈ మ్యాచ్ పర్టికులర్ ఈ మ్యాచ్ కొంచెం ముందుకు పంపించాలి. బేసిక్గా డూబే రోల్ ఏంటి, బేసిక్గా స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ వచ్చి ఒక 2-3 బిగ్ హిట్స్ కొట్టి స్పిన్నర్స్ గేమ్ను ప్రోగ్రెస్ చేయడం. బట్ డూబే వచ్చేసరికి ఫినిషింగ్ రోల్లో 6-7లో అనేది కొంచెం వేస్ట్. సో అతని ప్లేస్లో సమ్ అదర్ మనం కుల్దీప్ యాదవ్ అలా వెళ్ళొచ్చు. సో దానికంటే ఇఫ్ డూబే ప్లేస్, సో నెంబర్ 5లో ఏదైతే అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో వచ్చాడో సో ఆ పొజిషన్లో దూబేని పంపించి సో బిగ్ హిట్స్ చేయమని చెప్పాలి స్పిన్నర్స్కు. సో హీ వాజ్ వెరీ గుడ్ అట్ స్పిన్ వికెట్. సో దూబేని ముందుకు పంపించాలి. అదొక్కటి కొంచెం చూసుకోవాలి. సో దూబే అట్ సమ్హౌ 6-7 ఈజ్ నాట్ వర్కింగ్ వెల్. బట్ ఇఫ్ హీ కమ్స్ అట్ 4 మనకు గుడ్ అసెట్ మాత్రం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాలో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 కాంబినేషన్ అనేది చాలా రాంగ్ ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఎస్పెషల్లీ. అండ్ వాళ్ళకు వచ్చేసరికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇఫ్ యు సీ సమ్హౌ వాళ్ళకు స్టప్స్ అట్ 3 అనేది వర్కౌట్ అవ్వడం లేదు. సో చాలా మ్యాచెస్ ఇన్ఫాక్ట్ తన కెరీరే డ్యామేజ్ స్టేట్లో ఉంది. సో స్టప్స్ అనేది కొంచెం నెంబర్ 4 నెంబర్ 5 యూజువల్లీ నెంబర్ 4 నెంబర్ 5 తన కంఫర్టబుల్ ప్లేస్. సో 1 downగా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. సో తనను బ్యాక్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో ఫర్ దట్ దే నీడ్ టు గెట్ రిజా హెండ్రిక్స్, హూ వాజ్ వెరీ గుడ్. రిజా హెండ్రిక్స్ అద్భుతమైన ఈవెన్ దో మన ఇండియా మీద కూడా మంచి రికార్డు ఉంది. సో రిజా హెండ్రిక్స్ వైపు వెళ్ళాలి, ఎందుకంటే రిజా హెండ్రిక్స్ ఒక స్టెబిలిటీ ప్లేయర్. అండ్ ఇట్స్ ఆన్ ద ఎదర్ ఒక ఎండ్లో యాంకర్ రోల్ ప్లే చేసుకునే ప్లేయర్. సో ఇప్పుడు చూసుకుంటే లుక్ అట్ అందరు పవర్ హిట్టర్స్ ఉన్నారు. సో అలాంటి పవర్ హిట్టర్స్ మధ్య ఒక
లైక్ కన్స్ట్రక్టివ్ యాంకర్ రోల్ ప్లే చేసే ప్లేయర్ ఉండడం బెటర్. అలాగే రీజా హెండ్రిక్స్ కూడా హిట్టింగ్ బాగా చేస్తారు లైక్ వన్స్ సెటిల్ అయిన తర్వాత. సో రీజా హెండ్రిక్స్ అనేది ఈ మ్యాచ్ రావాలి, అది ఒక చేంజ్. అలాగే చూసుకుంటే సబ్ కాంటినెంట్ ఏదైతే ఇండియా కన్సిడరింగ్ ద ఇండియా వరల్డ్ కప్ 2026 వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి 4 పేసర్స్తో పోవడం అనేది వర్కౌట్ అవ్వని అంశం ఇండియాలో. ఎస్పెషల్లీ ఇండియాలో వచ్చేసరికి 4 ఫాస్ట్ బౌలర్స్ అనేది వర్కౌట్ అవ్వదు. యూ నీడ్ టు గెట్ టూ ప్రాపర్ స్పిన్నర్స్ ఉండాలి మన ఇండియా పిచ్చెస్ లో ఆడేసరికి. సో వాళ్ళకు ఏదైతే డోనోవన్ పెరేరా కన్సిడర్ చేస్తున్నారో అతని ప్లేస్ లో జార్జ్ లిండే ఉన్నాడు. సో హూ వాజ్ వెరీ గుడ్. అండ్ ముంబై ఇండియన్స్, ఎమిరేట్స్, సో తను ఈవెన్ సేమ్ స్కిల్ సెటప్ జెడ్ అని చెప్పొచ్చు మనం. సో అతను ఉన్నాడు. సో అతను కూడా ఈ మ్యాచ్ బ్రింగ్ చేయాలి, అది ఒక పాలసీ. అలాగే అండ్ దే హ్యావ్ కార్బిన్ బాస్క్ అండ్ హూ కెన్ డూ. కార్బిన్ బాస్క్ చూసుకుంటే ఆల్మోస్ట్ మన ఓడిఐ మ్యాచెస్ లో ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేశాడు. సో అలాంటి బ్యాట్మెన్ ను మీరు లైక్ బెంచ్ చేయడం అనేది సబబు కాదు. సో వాళ్ళ ముగ్గురులో అట్లీస్ట్ ఇద్దరు ఈ మ్యాచ్ లో రావాలి. సో దట్ సౌత్ ఆఫ్రికా టీం స్ట్రాంగ్ అవుద్ది. అండ్ ఇప్పుడు ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇండియా వచ్చేసరికి ప్లేయింగ్ 11 సేమ్ ఉంటుంది. లైక్ అభిషేక్ శర్మ అండ్ గిల్ ఓపెన్ చేస్తారు. 1 down లో సూర్య, నెంబర్ 4 లో తిలక్, నెంబర్ 5 దూబే, నెంబర్ 6 హార్దిక్, నెంబర్ 7 అక్షర్, నెంబర్ 8 వరుణ్, నెంబర్ 9 నెంబర్ 8 జితేష్, నెంబర్ 9 లో వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 జస్ప్రీత్ బుమ్రా, 11 హర్షదీప్ సింగ్. సో ఇది ప్లేయింగ్ 11 ఫర్ ఇండియా. అండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 లో చూసుకుంటే నెంబర్ 1 డీకాక్ అండ్ రిజా హెండ్రిక్స్, 1 లో డీకాక్, 2 లో ఐడెన్ మార్క్రమ్, 3 లో రిజా హెండ్రిక్స్, 4 లో స్టబ్స్, 5 లో డెవల్ బ్రివిస్, 6 మార్కో జెన్సన్, 7 మార్కో జెన్సన్, 7 మిల్లర్, 6 మిల్లర్, 7 మార్కో జెన్సన్, 8 కార్బిన్ బాస్క్, 9 జార్జ్ లిండే, 10 కేశవ్ మహారాజ్, 10 కార్బిన్ బాస్క్, 10 కేశవ్ మహారాజ్, 11 లింగి ఇంగిడి. ఇప్పుడు చూడండి. సో ఈ బ్యాటింగ్ స్ట్రాంగ్ అనేది ఎంత ఉంది, సౌత్ ఆఫ్రికా చూసుకుంటే నెంబర్ 10 వరకు ఉంది. సో అబ్వియస్లీ ఇదే బెస్ట్ ప్లేయింగ్ 11 వాళ్ళకు. బట్ లైక్ ఐ డోంట్ నో వాళ్ళు ఎలా వస్తారో కాంబినేషన్. సో లాస్ట్ మ్యాచ్ లెక్క సేమ్ కాంబినేషన్లో వెళ్తే మాత్రం వార్ వన్ సైడ్. సో డిసైడ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టేజింగ్ లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసాం, ప్లేయింగ్ 11 మాట్లాడుకున్నాం. సో బేసిక్గా విన్నింగ్ స్ట్రాటజీ ఏంటి? సో ముల్లంపూర్లో బేసిక్గా పవర్ ప్లే వచ్చేసరికి బాల్ అనేది లైక్ ఇనిషియల్ 1 over 2 overs స్ప్రింగ్ ఉంటుంది. బట్ తర్వాత బాల్ అనేది బ్యాట్ ఈజీగా వస్తుంది. సో ఆల్వేస్ లైక్ పవర్ ప్లే స్కోర్ అయిపోయేసరికి 60 నుంచి 65 రన్స్ మధ్యలో పవర్ ప్లే స్కోర్ కొట్టాలి. దట్స్ ద వన్. అండ్ 6 to 10 overs స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. సో 20+ runs మనం ఎక్స్పెక్ట్ చేస్తే 10 overs. సో 10 overs వచ్చేసరికి 83 runs ఉండాలి. ఎవరైతే 83 runs చేశారో 80 to 85. అలాగే 15 overs కూడా కొంచెం బాల్ ఉంటుంది కాబట్టి 125 వేసుకోండి. సో 125 నుంచి 130. అండ్ లాస్ట్ 5 overs 50+. సో యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 170. కన్సిడరింగ్ ద డ్యూ ఫ్యాక్టర్ ఒక 15 to 20 runs అంటే 185 to 190. సో ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారో 185 to 190 స్కోర్ చేస్తే దే ఆర్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. సో పవర్ ప్లే వచ్చేసరికి 60 to 65 for 1. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10 overs వచ్చేసరికి 85 for 2. అండ్ 15 overs వచ్చేసరికి 126 for 4. అండ్ లాస్ట్ వచ్చేసరికి 185 for 5. సో ఎవరైతే 185 స్కోర్ చేస్తారో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ వచ్చేసరికి ఈ మ్యాచ్లో ఇండియా వైపు చూసుకుంటే అభిషేక్ శర్మ స్కోర్ చేయొచ్చు. అండ్ అభిషేక్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్. అండ్ బౌలింగ్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా. ఇండియా వాజ్ బ్లెస్డ్ విత్ ద బౌలింగ్ అటాక్ వాట్ వీ హ్యావ్. సో ఏదైతే బౌలింగ్ అటాక్ మనకుందో అది వరల్డ్లోనే ఎవరికి లేదు. లైక్ 3 వికెట్ టేకర్స్ ఉన్నారు, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా,
and Jasprit Bumrah and వరుణ్ చక్రవర్తి. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ పవర్ ప్లేలలో స్పిన్నర్స్ కు ఏపించకూడదు, స్పిన్నర్స్ రన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో పవర్ ప్లేలో బౌలింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ ఈవెన్ లాస్ట్ మ్యాచెస్, ప్రీవియస్ మ్యాచెస్ చూసుకున్నా కూడా పవర్ ప్లే స్పిన్నర్స్ వేసినప్పుడు స్కోర్కి వెళ్ళారు. కన్సిడరింగ్ చెప్పాను కదా, ఫస్ట్ బాల్ ఉన్నప్పుడే మళ్ళీ బాల్ వన్స్ గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ కి హెల్ప్ ఉంటుంది. సో లైక్ సమ్వేర్ అరౌండ్ 7 to 8 ఓవర్ నుంచి స్పిన్నర్స్ గేమ్ లోకి వస్తారు. సో వరుణ్ చక్రవర్తి నుంచి కూడా మనం ఈ మ్యాచ్ వికెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సౌత్ ఆఫ్రికా సైడ్ చూసుకుంటే డెవాల్డ్ బ్రూవిస్ అండ్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వికెట్స్ వచ్చేసరికి లుంగి ఇంగిడి ఎలాగో ఉన్నాడు, మార్కో జెన్సన్ ఎలాగో ఉన్నాడు. అండ్ కీ బ్యాటిల్స్ చూసుకుంటే లైక్ మార్క్రమ్ ఓపెనింగ్ లైక్ హర్షదీప్ సింగ్ వర్సెస్ క్వింటన్ డీకా కదా ఆల్మోస్ట్ కీ బ్యాటిల్. ఎందుకంటే 24 balls లో ఆల్మోస్ట్ 4 times అవుట్ చేశాడు. అండ్ హార్దిక్ పాండ్యా వర్సెస్ మిల్లర్, ఆల్మోస్ట్ లైక్ మిల్లర్ ను ఎన్నో మ్యాచెస్ ఆడాడు మిల్లర్. సో అలాంటి ప్లేయర్ ను 8 times చేసిన, 5 times కంటే ఎక్కువ అవుట్ చేసిన ప్లేయర్ వచ్చేసరికి ఒక్కడు హార్దిక్ పాండ్యా. సో అది ఆ బ్యాటిల్ అనేది ఎలాగో ఉంటుంది. అండ్ డెవాల్డ్ బ్రూవిస్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి, అది ఒక కీ బ్యాటిల్. అండ్ ఈవెన్ విత్ జస్ప్రీత్ బుమ్రా. అండ్ అలాగే స్టబ్స్ వర్సెస్ బుమ్రా అని చెప్పొచ్చు, లేదంటే అక్షర్ పటేల్, అది ఒక బ్యాటిల్. అండ్ ఇండియా చూసుకుంటే యశస్వి మార్కో జెన్సన్ వర్సెస్ అభిషేక్ శర్మ, అలాగే ఇంగిడి వర్సెస్ శుభ్మాన్ గిల్. అండ్ అలాగే సూర్య వర్సెస్ కేశవ్ మహారాజ్. అండ్ తిలక్ వర్సెస్ కర్బిన్ కేశవ్ మహారాజ్ అని చెప్పొచ్చు. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. హోప్ లైక్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్, ఎంజాయ్ ద మ్యాచ్. బై బాయ్.